అదైతే విష్ణుమూర్తి విగ్రహం. స్టార్టింగ్లో మనకు ఎంట్రన్స్లో పెద్ద విగ్రహము 7 ఫీట్స్ లైక్ 8-9 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలా దర్శనం అయిపోయిన వాళ్ళైతే కింద పార్కింగ్లో కొంచెం లడ్డూలు సమ్ విగ్రహాలు అయితే తీసుకుంటారు. కింద తీసుకొని అక్కడ కొంచెం లైక్ పీస్ విశ్రాంతి అయితే తీసుకుంటారు కింద బాల్కనీ ప్లేస్లో. ఫ్రెండ్స్ ఇక్కడ మేము బాల్కనీ అయితే ఎక్కినాం. మనం చూస్తున్నాం విగ్రహం హనుమంతుని విగ్రహం. స్టార్టింగ్లో మనకు విగ్రహాలు అయితే కనబడతాయని చెప్పిన కదా, లైక్ అలా పైకి కొంచెం వెళ్ళిన తర్వాత స్టెప్స్ నుంచి అయితే మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తాము. సో మనం టైమే అక్కడ చూసుకోవచ్చు. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ ఆర్టిఫిషియల్ లైక్ ఏంటంటే శిల్పాలు చెక్కిన విగ్రహం అయితే మనం చూస్తున్నాం. సో ఈ దేవతనైతే మనకైతే తెలియదు, సమ్ ఏంటంటే బలిస్తుంది సమ్ లైక్ టెంపుల్కి చుట్టుప్రక్కల మొత్తం శ్లోకాలతోనైతే రాసి పెట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అది హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో మనం చూద్దాం. టెంపుల్ గర్భగుడికి వెళ్ళిన తర్వాత మనమైతే కృష్ణుడు అర్జునునికి నీతోపదేశం ఇచ్చే పాలరాయితో కట్టబడిన విగ్రహం అయితే మనం చూస్తాం. సో ఇది వీళ్ళ ప్రొటెక్షన్కి డ్యామేజ్ కాకుండా మనకి ఎట్లా ఇది ప్రొటెక్ట్ చేశారో చూడండి. సమ్ మిర్రర్తోని 2 సైడ్స్ వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. సో ఇంకా మనకు రూఫ్ పైన కూడా టోటల్గా మనకు పాలరాతి నిర్మాణం అయితే ఉంటుంది. సో టోటల్గా చెప్పాలంటే ఈ టెంపుల్ స్ట్రక్చర్ మొత్తం మనకి పాలరాతి విగ్రహంతోనైతే నిర్మించబడి ఉంటుందైతే మనకు కనబడుతుంది. సో ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేస్తే మనకు మనీ డొనేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. లైక్ ఏంటంటే మనం హుండీలో వేయకుండా డైరెక్ట్ ఫౌండేషన్ వాళ్ళకి అకౌంట్లోకి చేరేదానికి బెస్ట్ నాలెడ్జ్ ఇది ఏంటంటే లైక్ ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ. సో మనమైతే టెంపుల్ పైకి పోతున్నాం గర్భగుడి నుంచి వెళ్ళి వెళ్ళే